ఓకే గైస్, ఇప్పుడైతే ఫస్ట్ 3 మ్యాచెస్ అయితే అయినాయి. దానిలో ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. సో ఆర్సీబీ అయితే గెలిచింది. ఆశ్చర్యంలో కూడా ఎప్పుడు మీరు ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇస్తాం అదే దేవుడికి ఇస్తాం అని అంటారు, కానీ ఈసారి మేము దేవుడికి ఇవ్వకుండా మాకు ఉంచుకున్నాం మ్యాచ్. అదే కప్పు తెచ్చిన మ్యాచ్ సేమ్ అవుతుంది మీకు డైలాగ్ లేవు కప్పు కార్తిక్, తెచ్చిన నువ్వు మ్యాచ్ కరెక్ట్. సేమ్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కానీ రసలు వాడి పేరు రింకు సింగ్ రసలు వీళ్ళు కానీ ఉండుంటే మాత్రం హైలైట్ ఉండిందిరా. వాళ్ళు అవుట్ అయిపోయాడు తొందరగా. వాళ్ళ పెళ్లి కూడా తెలియదు. అసలు వాళ్ళు అవుట్ అయిపోయాడు తొందరగా, లేకపోయి ఉంటే వేరే లెవెల్ ఉండేది మ్యాచ్. కోహ్లీ ఎంత కొట్టినాడు రా సాయితీ? బాలే మ్యాచ్ ఇంట్రెస్టింగ్ అనిపించలే నాకు. హాఫ్ సెంచరీ చెప్పాక కూడా మీరు ఇలా అవమానిస్తున్నారు. ఎందుకంటే 58 కొట్టింది 58. 58 కొట్టాడు. ఏమైనా మ్యాచ్ చూడలే ఇవి. ఫ్యాన్స్ అంతా కానీ మ్యాచ్ స్కోర్ కూడా తెలియదు ఎందుకు మీరు. Fans, we should have some time to watch matches, okay? You want to create time for matches. బిజీ రా. I am busy. ఫోన్ నంబర్ చెప్పే టైం నాకు లేదు. కావాలంటే మా ప్యూన్ నంబర్ ఇస్తాను, అది నోట్ చేసుకో. వాడిని అడిగి నా నంబర్ తీసుకో. 9849225256. ఐఎమ్ సో బిజీ. ఏంటో చెప్పు. నీతో మాట్లాడే టైం నాకు లేదు. నేనేం ఖాళీగా లేను. మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్, ఎవడో కబ్జా చేశాడు. చేసుకొని వాడితో మాట్లాడే టైం కూడా నాకు ఏ లేదు. కానీ సాల్ట్ బాగా ఆడినాడు రా. సాల్ట్ లేకపోయింటే గేమ్ లేదు చెప్పాలంటే కదరా సాయితీ? వాడు ఎవడో నాకు తెలియదు. మరి విరాట్ ఆడింది ఏంటి? ఊరికి వాడే బౌలింగ్ వేసుకొని విరాట్ ఆడుకున్నాడా? మరి విరాట్ ఆడింది ఏంటి? రే ఫస్ట్ నిలబెట్టింది నేనేది ఆర్సీబీ గురించి మాట్లాడుతున్నా. మరి విరాట్ సాల్ట్ పార్ట్నర్షిప్ తోనే కదా గెలిచింది అంటున్నా. విరాట్ అవుట్ కూడా అవ్వలేదు. విరాట్ గురించి మాట్లాడకుండా నువ్వు వేరే ప్లేస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఓకే పట్టిదారు లాస్ట్ రోజు బాగా అన్నారు. గుడ్. ఈసారి ఆర్సీబీ కొట్టపోతే చూడు. ఇది కాదురా, కామెడీ ఏంటంటే ఆర్సీబీ గెలిచినా ట్రాల్ చేస్తారు, ఓడినా ట్రాల్ చేస్తారు. ఎందుకు రా అంత ట్రాలింగ్? అది ఏం చేస్తాము, మీకు మేము అలుసు అయిపోయాం. కానీ మాకు స్ట్రాంగ్ టీం ఉంది. ఈసారి కప్పు గెలిచి మీ అందరి నోళ్లు ముగిస్తాము. అదే లాస్ట్ టైం రసూలు రసలు రింకు సింగ్ వెంకటేష్ అయ్యాడు వీళ్ళు కానీ అవుట్ అవ్వకుండా ఉంటే మాత్రం గేమ్ వేరే లెవెల్ ఉండేది. గెలిచే సూచనలు ఉండేవి కాదు. మిస్ అయింది అది లాస్ట్ టైం. అదే మంచి బౌలర్ అదే లాస్ట్ టైం వీడు వరుణ్ చక్రవర్తి కూడా కొంచెం డౌన్ అయినాడు వికెట్స్ తీయడంలో. సునీల్ నారాయణ కూడా డౌన్ అయ్యాడు. ఈసారి చూపిస్తాం. మంచి చేసిండు వాడు. సునీల్ నారాయణ మంచి చేసిండు. లాస్ట్ ఓవర్ తప్పింది. ఓకే సెకండ్ అండి. బిగ్గెస్ట్ రైవల్రీ ఇన్ ఐపీఎల్ ఎంఐ వర్సెస్ సిఎస్కే. వేరే లెవెల్ జరిగింది మ్యాచ్ అయితే. రోహిత్ శర్మ డక్అవుట్. ఫస్ట్ వదిలేసినాం. వదిలేసినాంలే. అవునులే. దేవునికి నెక్స్ట్ మ్యాచ్ రోహిత్ సెంచరీ చూసుకో. కాకపోతే చెప్పు నేను సర్ప్రైజింగ్ వచ్చి నూర్ అహ్మద్ రా. కాదు, నూర్ అహ్మద్ మాత్రం హైలైట్ చేసి అనుకోవాలి. అసలు 4 వికెట్స్ తీసుకున్నాడు హైలైట్ గా. ఖలీల్ అహ్మద్ అయితే అదేంటి హోప్స్ వదిలేసుకున్నా, వాడు కూడా 3 వికెట్లు తీసినాడు. బాగుండేది అది. అదేం చెప్పాలి. అదే డక్అవుట్లు అందరూ ఎవరు అందరూ ఆడరా. ఫస్ట్ టైం అందరికి వదిలేద్దామని అనుకుంది. అదే ఇచ్చినే చెప్తారు కానీ నేను లాస్ట్ చూద్దాం ఏం బిక్తా. ఈసాల కప్పు ఎంఐది. అది సిఎస్కే గెలవదులే మాతో కానీ. అరే వాడినే కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్నిట్లో దూరాన్ని కదా. ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుని అన్నయ్య గురించి మాట్లాడతాడు. దొబ్బిందిగా ఎంఐ వాళ్ళతోనే సిఎస్కే. ముసలోడు వచ్చి లాస్ట్ ముసలోడు ఏం కొట్ల, మిగతా వాళ్ళే కొట్టినాడు. అది చాలా దెబ్బలు తిన్నాడు కదా అది. ఎంఐ నువ్వు రావాలి ఫస్ట్. ఆగు, ఎంఐ రావాలి.
సో ఫస్ట్ ఆగు ఒక నిమిషం. ఫస్ట్ మ్యాచ్ అయితే ఆర్సీబీ, ఇది కేకేఆర్. సో మనం ఓడిపోయినాం ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్. ఆర్సీబీ ఒక పాయింట్ వెళ్ళిపోయింది సాయితీకి. సెకండ్ మ్యాచ్ మాత్రం మనం కంబ్యాక్ వేరే లెవెల్లో ఇచ్చినాము సిఎస్కే, మనకు ఒక పాయింట్ వచ్చింది. లేడీస్ ఫస్ట్ అది. ధోని అని వదిలేసినాం రా సిఎస్కే ఈసారి. నెక్స్ట్ మ్యాచ్ ఉంది అప్పుడు చూసుకుందాం. కాదు, నేను రాత్రి మ్యాచ్ అయితే చూసినాను తెలుసా, నేను వీడు క్యూలో ఉండి చూసినాం. అది తిరుమల, అది టికెట్ తీసుకెళ్ళడానికి క్యూలోకి వెళ్ళి ఆ క్యూలో కూర్చొని చూసినాం మ్యాచ్. ఓకే సెకండ్ అండి. ఓకే గైస్, ఇప్పుడే DC ఇంకా LHC మ్యాచ్ జరిగింది. చాలా బాగా అయితే జరిగింది. అనుకోవాలా మరి ఇంకా ఉంటుందని. కాకపోతే మనమైతే లాస్ట్ ఓడిపోయాం. బట్ ఒక మంచి మ్యాచ్ అయితే చూసినట్టయితే అనిపించింది ఈరోజు. LHC అయితే 209 కొట్టింది 8 వికెట్స్ కి. 209 దాన్ని 3 balls మిగిల్చుకొని మరి 211 కొట్టి 9 వికెట్స్ తో DC అయితే గెలిచింది. నేను అనుకోలేదురా గెలుస్తుందని లాస్ట్ వరకు. ఫస్ట్ ఆ 6 వికెట్స్ ఎప్పుడైతే పడింది అయిపోయింది అనుకున్నా. లాస్ట్ వచ్చి కొట్టినాడు చూడు, వేరే లెవెల్ కొట్టినాడు. ఫస్ట్ LHC బ్యాటింగ్ చూద్దాం. వచ్చింది. మార్కర్ ఆడతారు అనుకున్నా కానీ 15 runs అవుట్ రా. మళ్ళీ మిచెల్ మార్ష్ ఆడాడు చూడు. వాడు కాదు, పురాన్ గాడు ఆడినంతే. మిచెల్ మార్ష్ కూడా చూడు 72 కొట్టినాడు చూడు. మిచెల్ మార్ష్ 36 balls. పురాన్ కూడా 75, 30 balls. ఇద్దరే ఆడింది. బాల్స్ 70. చూడు ఇద్దరిది. తర్వాత మొత్తం పగిలింది. తర్వాత రిషబ్ పంత్ డక్అవుట్ అందరూ కొంచెం అయ్యింది. కానీ మిల్లర్ కొంచెం ట్రై చేసినాడు 27 వరకు. అది లాస్ట్ ఓవర్ లో 2 6లు పడ్డందుకు. అదే సేమ్ అదే జరిగిందిరా DC. ముగ్గురు ఆడారు. DC మేనేజ్ చేసింది, బాగుంది. DC బ్యాటింగ్ క్లాసిక్ వచ్చింది. ఒక్క ఫస్ట్ 1 run అవుట్ మెగ్గాక్. మళ్ళీ ఫ్యాఫ్ 30 runs కొట్టినాడు పాపం నుంచొని. 4 run డక్అవుట్. రిజ్వీ 4 runs. నాకు రిజ్వీ డౌట్ వచ్చిందిరా. ఎందుకంటే రిజ్వీ లాస్ట్ ఇయర్ డెబ్యూ చేసినాడు CSK లో. అది కూడా లాస్ట్ ధోని తర్వాత ఎప్పుడో పంపిస్తాండే. లాస్ట్ ఒక 2 6 కొట్టేదానికి లాస్ట్ టైం. ఈసారి నెంబర్ 4 పంపిస్తే నేను షాక్ అయినా ఫస్ట్. తీసుకుంటామనుకున్నా. మళ్ళీ అక్షర వచ్చాక వేరే లెవెల్ అయింది మ్యాచ్. మధ్యలో కొంచెం కొట్టినాడు రా. రాగానే స్టార్ట్ చేసినాడు మంచిగా. 11 balls కి 22 బానే ఆడినాడు. 200 స్ట్రైక్ రేట్ ఉంది. ఫస్ట్ 3 వికెట్లు పడ్డాక కొట్టిండు. ఘోరం కూడా ఆడినాడు. కొట్టి నాకాకి మళ్ళా ఇంకోటి కొత్తోడు. అదే ఆడు కూడా కొట్టిండు. ఆశతోష్ గాడు వేరే లెవెల్ కొట్టినాడు. స్టబ్స్ అక్షర అవుట్ అయ్యాక స్టబ్స్ వచ్చినాడు. మంచి క్యామో 22 కి 34 అంట. సూపర్ గా ఆడినాడు. చిన్న క్యామో అది. మళ్ళీ అశుతోష్ రా బాబు లాస్ట్ వరకు నిలబడ్డారు రా. వచ్చి లాస్ట్ వరకు 10 ఓవర్లు ఆడినాడు. గెలుస్తుంది. అదే 5 ఓవర్లు 66 కొట్టినాడు రా ఆల్మోస్ట్. అంటే వాడు ఆడింది 31 అంటే 5 ఓవర్లు 66 కొట్టినాడు. వేరే లెవెల్ ఆడినాడు. మళ్ళీ బౌలింగ్ కూడా మళ్ళీ నిగ్రహం రా. నిగ్రహం బౌలింగ్ చూద్దాం. ఫస్ట్ బ్యాటింగ్ చూద్దాం. మళ్ళీ నిగ్రహం వచ్చినాడు. నిగ్రహం కూడా అసలు ఆగల. 15 balls కి 40 ఘోరం కొట్టినాడు. అదైతే చెప్పాలంటే కాదు, అన్ని బాల్స్ వచ్చింది కదా ఆఫ్ సైడ్ కొట్టారు రా. ఆన్ సైడ్ వచ్చినా కూడా ఇటు సైడ్ జరిగి మరి కొట్టినాడు. ఏదైతే ఆన్ సైడ్ కొట్టాడు అదే అవుట్ అయ్యాడు రా కదా. ఆఫ్ సైడే వస్తుంది కానీ ఆన్ సైడ్ ఏదో ట్రై చేసాడు ఒకసారి. అన్ని బాల్స్ ఆడా కొంచెం మిస్ అయింది అది. లేకపోయిందే ఇంకా ఆఫ్ సెంచరీ చేసి ఉంటాడు కొంచెంసేపు ఉంటే. తర్వాత కొంచెం ఆశ వస్తుందిరా. తర్వాత మిచెల్ స్టార్క్ అవుట్ అవ్వడం, కుల్దీప్ యాదవ్ అవుట్ అవ్వడం మంచి కొంచెం వచ్చింది ఆశ. మళ్ళీ వెంటనే లాస్ట్ మోహిత్ శర్మ అది మిస్ రాదు.
వాడు ఎల్బిడబ్ల్యూ మిస్ అయ్యి వీడు కానీ పట్టుకొని అది స్టెమ్ కొట్టుంటే అయిపోయాయి ఇంకా మ్యాచ్. స్టెమ్ మిస్ అయింది అక్కడ. ఇదే చెప్పిన ఆమె తన ఓపెనర్సే సక్కలేదు. ఆ మార్షల్ ఏదో కొట్టిండు, పురాన్ గాడు ఏదో కొట్టిండు. వాళ్ళిద్దరే కొట్టింది, ఇంకెవరు కొట్టలా, అస్సలు ఎవ్వరు కొట్టలా, వాళ్ళిద్దరే కొట్టింది. 70 పోయింది. పంతగాడు పోయింది, అందరూ పోయినా కుప్ప మరి కూలిపోయింది. ఘోరంగా ఆడిందిరా. కానీ అంత ఘోరంలో కూడా అంత స్కోర్ తీసుకొచ్చా అంటే మేలే, చాలా మేలు అది. ఆ కొడుకులు కొట్టిన అందుకే వచ్చింది. అదే అంటే అంత ఘోరంగా ఆడినా కానీ స్కోర్ తీసుకొచ్చాడు ఎట్టన్నా లాస్ట్ లో 210 కి. లాస్ట్ కి ఏంటంటే కాదు లాస్ట్ కి ఏంటంటే కార్తీక్ కూడా ఒక పాయింట్ వచ్చింది. లేట్ గా వచ్చిన లేటెస్ట్ చూస్తాం. ధర్మాబాయ్ కూడా ఒక పాయింట్ కూడా గెలుచుకోవాలా. రేపు వస్తున్నామో ధర్మాకి, రేపు మ్యాచ్ రావచ్చు రాకపోవచ్చు. రేపు జీటీ వర్సెస్ పంజాబ్ కదా. రావచ్చా రాకపోవచ్చు? రావచ్చా రాకపోవచ్చు? కాంటెస్ట్ చెప్పుకుందాం. చెప్పు. ఐ థింక్ రాకపోవచ్చు నాదైతే. పాయింట్ ధర్మాకి రాకపోవచ్చు. పడుకోన్నాడు రా, పక్కనే ఉన్నాడు చూడు, పడుకో ఉన్నాడు. ఓకే గైస్, సో ఇప్పటికైతే 4 మ్యాచ్లు అయితే అయ్యింది. 4 మ్యాచ్లకి మనం రివ్యూ అయితే చేసినాము, అదే రియాక్షన్ అయితే అయ్యాము మన ఫ్రెండ్స్ తో. ఇంకా స్కోర్స్ అప్డేట్స్ కి అయితే వచ్చేస్తే సాహిత్యకి అయితే ఒక పాయింట్ ఉంది. నాకు 2 పాయింట్స్ వస్తుంది అనుకున్నా కానీ ఒక పాయింట్ అయితే ఉంది ఇప్పటికి. సెకండ్ పాయింట్ వస్తుంది అనుకున్నా కానీ లాస్ట్ మినిట్ లో మిస్ అయింది అది ఈ లాస్ట్ మ్యాచ్ లో. అండ్ కార్తిక్ అయితే ఎట్ లాస్ట్ ఒక పాయింట్ అయితే తెచ్చుకున్నాడు ఒక డిస్క్వాలిఫై మ్యాచ్ అయ్యాక. ధర్మ అయితే స్టిల్ 0. చూడాలా రేపు మ్యాచ్ బట్టి ధర్మాకి వస్తుందా లేకపోతే సాహితీ కంటిన్యూ అయ్యి సెకండ్ పాయింట్ తెచ్చుకుంటుందో రేపు చూడాలా. ఓకే గైస్, బాయ్. వీడియో అయితే నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, గుడ్ నైట్. ఓకే బాయ్ గైస్.